ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాభివందనములు. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు తన శిష్యులతో ఇలాగూ చెప్పారు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడ్ల మీతో చెప్తాను. నేను మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేనుండే చోట మీరు కూడా ఉండాలి అని. ఈ స్వరం వింటున్నాడు ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, నీవు ఎవరైనా సరే ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు. నీకోసమే ఆ పరలోక రాజ్యాన్ని వదిలిపెట్టి ఈ లోకంలో 2025 సంవత్సరాల క్రితం తన రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు, చనిపోయారు, తిరిగి లేచారు. ఆయన 40 దినములందరికీ కనబడి తండ్రి యొద్ద మహిమాస్వరూపుడిగా ఆయన తన స్వంత రక్తం పట్టుకొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. మనము సిద్ధపడాలని ఆశపడుతున్నారు. అందుకే నీవెవరైనా సరే యోహాను మొదటి పత్రిక 1:7 ప్రకారం ఆయన రక్తము ద్వారా పాపములు ఒప్పుకొని పవిత్రుడు కావాలి. అలాగే రోమా 15:15లో పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడుతుంది అన్న వాక్యం ప్రకారం మనం పరిశుద్ధపరచబడాలి. అన్య జనాంగం అలా పరిశుద్ధపరచబడుతుంది అని దేవుని యొక్క వాక్యం. అలాగే మూడవదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 26-27 వచనాల్లో వాక్యం అనే ఉదక స్నానముతో మచ్చ, కలంకము, డాగు, ముడతట్టిది మరి ఏది లేకుండా మనము దేవుని కొరకు సంపూర్ణతలోనికి రావాలని ప్రభు చిత్తం. అలాగూ సిద్ధపడటానికే ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి ఆర్ కన్వెన్షన్ హాల్, డిమార్ట్ బిల్డింగ్, 2nd ఫ్లోర్, SD రోడ్, సికింద్రాబాద్లో పెండ్లి కుమార్తె సిద్ధపాటు సభలు నిర్వహిస్తున్నాం. రండి, పెండ్లి కుమార్తెగా సిద్ధపడండి. ఆరోహణమై ఆ పరలోకపు తండ్రి ఇంట్లో మనము ప్రభుతో కూడా నివసించుదాం. లేదా 7 ఏండ్ల మహాశ్రమం అగ్నిగుండం పాలవుతాం. తప్పక వస్తారు కదా. మే గాడ్ బ్లెస్ యూ.